నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంసా గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పిడిగుద్దులాట నిర్వహించారు. ఈ ఆట గురించి ప్రముఖులు మాట్లాడుతూ ఈ పిడిగుద్దులాట అనాగరికపు ఆచారమైనప్పటికీ దశాబ్దాలుగా నిర్వహిస్తున్నామని, గ్రామంలో గల హనుమాన్ మందిరానికి ముందు 3 గుంజలు పెట్టి దానికి దారం కట్టి గ్రామస్తులు ఆ దారానికి ఇరువైపులా ఐకమత్యంగా 2 వర్గాలుగా విడిపోయి ఒక చేత దారాన్ని పట్టుకొని మరో చేత ఒకరినొకరు కొట్టుకోవడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లేదని, గ్రామానికి అరిష్టం కాకుండా ఉండడం కోసం ఆచారాన్ని కొనసాగిస్తున్నామని, గ్రామ యువత వాలంటీర్లుగా ఉండి కార్యక్రమాన్ని సవ్యంగా జరిగే విధంగా చూస్తున్నారని, వీరి ఆచారం మేరకు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక లెఫ్ట్ హ్యాండ్ పట్టుకొని రైట్ సైడ్ తోని పిడికిలు మించి కొట్టుకుంటారు. ఈ ఆట కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నది. ఈ ఆట ఇప్పుడు ఈ కంప్యూటర్ యుగంలో అటవిక చర్య అనిపించినప్పటికీ మా సంప్రదాయాన్ని, మా ఆచారాన్ని కొనసాగించాలని ఏకైక ఉద్దేశంతో ఈ ఆట నిర్వర్తించడం జరుగుతుంది. ఒకవేళ ఈ ఆట ఆడకపోతే మా గ్రామంలో పాడి పంటలు, ఆరోగ్యాలు ఏదైనా ఉన్నాయని చెప్పేసి ప్రజల్లో ప్రగాఢమైన నమ్మకం ఉంది. మరి దీంట్లో ఎలాంటి బెట్టింగ్స్, ముఠ తగాదాలు, కక్షలు ఎలాంటివి ఉన్నాయి. మాది సాలూరా మండల్ హుంసా గ్రామం. హోలీ అంటే గుర్తొచ్చేది హుంసా గ్రామం. ఈ హోలీ రోజు సాయంత్రం పూట పిడిగుద్దలాట అనేది కొనసాగిస్తారు. ఇది మా తాత ముత్తాతల నుంచి ఆడుకుంటూ వచ్చారు. ఇప్పుడు మేము కూడా ఇంకా మా కొడుకులు కూడా ఇదే ఆచారాన్ని కొనసాగిస్తాం. ఈ ఆట ఆడకపోతే ఊరికి అరిష్టంగా భావించి, ఈ ఆట ఆడకపోతే మా ఊరికి పంటలు పండవు అనే కొన్ని కారణాలు, అలా అనుభవాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా మా హుంసా గ్రామంలోని అనాదిగా వస్తున్నటువంటి మా పెద్దల ఆచారాన్ని పాటిస్తూ ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఈ పిడిగుద్దులాట కార్యక్రమాన్ని మేము కొనసాగించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏదైతే పిడిగుద్దులాట అనే కార్యక్రమం ఉందో గత 100 ఏళ్ల నుండి అనాదిగా వస్తున్నటువంటి మరి ఈ ఆటను తప్పకుండా కొనసాగిస్తాం. ఎందుకంటే ఈ ఆటను మా గ్రామంలో కొనసాగించినట్టయితే పాడి పంటలు కానివ్వండి, ప్రజలంతా సుఖశాంతి. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం హుంసా గ్రామం అది. మరి మా హుంసా గ్రామంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీ ప్రకారము ఈ పిడిగుద్దులాటను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ పిడిగుద్దులాట నిర్వహించుకోకపోతే మా గ్రామానికి అరిష్టమని మా పెద్దలు చెప్తుండేవారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ పిడిగుద్దులాటను కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తారతమ్య భేదాలు లేకుండా మేము గ్రామస్తులు అందరం కలిసి కూడా ఈ పిడిగుద్దులాట నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి పిడిగుద్దులాట అనేది పూర్వము మా హుంసా గ్రామంలో వారాంతపు సంత నిర్వహించుకునేవారు. అదే మహారాష్ట్ర ప్రాంతమైనటువంటి సగరోలి ప్రాంతంలో ఈ పిడిగుద్దులాట నిర్వహించుకునేవారు. మరి 100 సంవత్సరాల క్రితము ఇరు గ్రామస్తులు ఒక ఒప్పందాన్ని, సాలూరా మండలం హుంసా గ్రామం అది. మా హుంసా గ్రామం ప్రతి సంవత్సరం కూడా హోలీ రోజున మరి పిడిగుద్దులాట ఆడడము ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మేము మా హుంసా గ్రామంలో పిడిగుద్దులాట నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు కూడా పిడిగుద్దులాట నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ పిడిగుద్దులాట అనేది గతంలో 100 సంవత్సరాల క్రితము మరి మా హుంసా గ్రామంలో వారాంతపు సంత నిర్వహించుకునేవారు. అదే పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతం సగరోలి ప్రాంతంలో అక్కడ పిడిగుద్దులాట నిర్వహించుకునేవాళ్ళు. మరి 100 సంవత్సరాల క్రితము ఏదైతే ఇరు గ్రామస్తులు ఒక ఒప్పందానికి వచ్చి మరి హుంసాలో జరిగేటటువంటి వారాంతపు సంతను మరి సగరోలి గ్రామస్తులు, సగరోలి గ్రామంలో జరిగేటటువంటి పిడిగుద్దులాట మా హుంసా గ్రామస్తులు తీసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.